రేపు 9వ తారీఖున ఈయన గారు నర్సీపట్నం వెళ్తాడంట. అక్కడికి వెళ్ళి ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల్ని మనందరికి చూపిస్తాడంట. మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు కదా, ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి జనం అంట ఆగి చూసి ఆహా అంటా ఉన్నారంట. ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి ఆ రకంగా నర్సీపట్నం వెళ్ళి కూడా పాప ఈయన అక్కడ ఉన్నటువంటి ఈయన నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసి మనందరికి చూపించి అందరూ కూడా ఆగి చూసి ఆహా అనండి అని చెప్పి ఈయన గారు చెప్తాడు మనకి. కొద్దిగా అన్న సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు. నువ్వు ఉత్తరాంధ్రలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు ప్రారంభించినటువంటి అనేక కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుకుందాం ఇవాళ. ఎందుకంటే నువ్వు వెళ్తున్నది ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి అక్కడ కాలేజీల పరిస్థితి ఏంటంటే నర్సీపట్నం మెడికల్ కాలేజు అంచనా వ్యయం 500 కోట్లు. నువ్వు ఖర్చు చేసింది కేవలం 11.7 కోట్లు. అంచనా వ్యయం 500 కోట్లు అయితే నువ్వు ఖర్చు చేసింది 11.7 కోట్లు. పార్వతీపురం అంచనా వ్యయం 600 కోట్లు. కనీసం టెండర్లు కూడా పిలవాల. విజయనగరం 500 కోట్లు అంచనా అయితే 84 కోట్లు ఖర్చు చేసింది. పాడేరు 500 కోట్ల అంచనాలు అయితే నువ్వు ఖర్చు చేసింది 116 కోట్లు. ఆ రకంగా నర్సీపట్నం, పార్వతీపురం, విజయనగరం, పాడేరు ఈ 4 కలిపి 2100 కోట్లు అంచనా వ్యయం అయితే నువ్వు ఖర్చు చేసింది కేవలం 212 కోట్లు. కేవలం 212 కోట్లు అంటే 10%. ఈ మాత్రం దానికే తమరు ఎగేసుకుంటే వెళ్ళిపోయి అక్కడ ఏదైనా అద్భుతమైనటువంటి నిర్మాణాలు నిర్మించేసినట్టు వాళ్ళు ఈయన ప్రపంచానికి చూపిస్తాను. రా పదయ్యారా, మేము కూడా చూస్తాం. నువ్వు రావటమే మాకు కావాలయా జగన్ రెడ్డి. నువ్వు రా, నువ్వు వచ్చి చూపించి ఆహా అంటావో ఓహో అంటావో మేము కూడా చూస్తాం. ఒక పక్కన ఉత్తరాంధ్రకి చెందినటువంటి ఇంత కీలకమైనటువంటి కాలేజీల పరిస్థితి ఈ విధంగా ఉంటే తమర రిషికొండ ప్యాలెస్ కి మాత్రం 500 కోట్ల రూపాయలు తగలేస్తారు. మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క దానికి 11 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు, మొత్తం అంచనా వ్యయం 2100 కోట్లు అయితే ఖర్చు చేసింది 212 కోట్లు అయితే తమరి ప్యాలెస్ కు మాత్రం 500 కోట్లు సార్. మామూలు విషయమా? దానిలో ఎన్నెన్ని అద్భుతాలు. మసాజ్ టేబుల్లు, స్నానాల తొట్టెలు, లక్షల రూపాయలు చేసినటువంటి కమోడ్లు, అబ్బో చాలా కదా.